కానీ ప్రభువు ఆ శ్రమలో నుంచే దేవుడు మనకు ఒక శ్రేష్టమైన పాఠాలు నేర్పించాలని కోరుతా ఉన్నాడు అనేది మనం మర్చిపోవద్దు. కనుక దేవుడు ఉంచిన స్థలంలో మనం పారిపోకుండా మనం అక్కడ నిలబడినప్పుడు ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. తర్వాత గొప్ప కార్యాలు ప్రభు కొరకు మనము చేసేవారు ఉన్నాం. విలియం కేరీ మన ఇండియాకి వచ్చినప్పుడు 7 years ఎవరు రక్షించబడాల. మిషనరీగా వచ్చి ప్రయాసపడతా ఉంటే 7 years ఎవరు కూడా రక్షించబడాల. ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇంకెన్నికి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే ఈ దినాన ఈ తెలుగు బైబిల్ మన చేతికి వచ్చిండేదా? కాదు. ఆయన 7 years అయినా కూడా ఆయన ఓపికతో తను అక్కడ ఉండిపోయాడు కాబట్టి నేటి దినాన అనేకమైన భాషల్లో ఆయన బైబిల్ని తర్జుమా చేయటానికి దేవుడు తన్ని వాడుకుంటూ వచ్చాడు. ఆయన తన యాత్ర ముగించినా కూడా ఆయన చేసినటువంటి పరిచర్య మన చేతుల్లో ఉండిపోయింది. అది కనుక ఎప్పుడు కూడా అట్లా అనుకోకూడదు అనమాట. మనకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇది మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సేఫ్ జోన్ చూసుకుందాం అనుకోవద్దు. ఆ పరిస్థితుల్లో మనం నిలబడినప్పుడు ప్రభు అక్కడ మనం ఘనమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రేయింగ్ హైడ్ కూడా అంతే. తనున్న ప్రాంతంలో చాలా కాలం ఉన్నాడు, ఫలితం లేదు, కానీ నిలబడి ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ మాకు ఆఫ్రికాకు వచ్చినప్పుడు ప్రజలు చాలా మూర్ఖంగా ఉన్నారన్నమాట. కనుక ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ఆయన వచ్చి ప్రజలకి ఈయనేమో డాక్టర్ కాబట్టి అందరికీ చక్కగా అంటే వైద్యం ఫ్రీగా చేస్తున్నాడు. తర్వాత తను వచ్చిన తర్వాతే మొట్టమొదటి స్కూల్ స్టార్ట్ అయింది. బోట్స్వానాలో మొట్టమొదటి స్కూల్ ఆయనే స్టార్ట్ చేశాడు డేవిడ్ లివింగ్స్టన్. తన భార్య నేబరింగ్ కంట్రీ సౌత్ ఆఫ్రికాలో ఉంది, వాళ్ళ నాన్నగారి మిషనరీ రాబర్ట్ మోఫట్. కనుక తనకి ఇక్కడ ఈ భాష తెలుసు కాబట్టి తనకి లోకల్ లాంగ్వేజ్ టీచ్ చేస్తా, ఇద్దరు కూడా టీచ్ చేస్తున్నారు. కనుక మెడికల్గా హెల్ప్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి అంతకుముందు వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా రౌండ్ అనమాట, సర్క్యులర్గా కట్టుకునేవాడు వాళ్ళు, పూరిపాకల్లా. ఈయన వచ్చిన తర్వాత స్క్వేర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో హౌసెస్ కట్టడం తనే స్టార్ట్ చేశాడు అనమాట. ఇట్లా వాళ్ళకి అన్నీ మంచి చేస్తుంటే వాళ్ళు ఏంటంటే సైతాను యొక్క గుడితనం ఏంటంటే ఎట్లా చేస్తుందంటే ఈ క్రైస్తత్వం అనేది అది వైట్ పీపుల్ దగ్గర నుంచి వచ్చింది, మనది కాదు అనేది మనకెట్లా ఉందో ఇండియాలో సేమ్ ఉంది, ఎక్కడ ఆఫ్రికాలో కూడా అదే ఉంది, ఇది మనది కాదు అని చెప్పేసి ఇతను కానీ ఇట్లా వదిలిపెడితే మన వాళ్ళందరినీ మార్చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఒక రూల్ చేసి చంపేసేయాలనుకున్న తన్ని. అంటే అక్కడ ఎవరన్నా తప్పు చేస్తే, అంటే సమాజానికి వ్యతిరేకంగా తప్పు చేస్తే అప్పట్లో చెరసాలలు లేవు, కానీ వాళ్ళకి శిక్ష ఏంటంటే ఒక కొండ గుహలో వాళ్ళని పడేస్తారన్నమాట. ఆ పడేస్తే వాళ్ళు అట్లానే ఇంక బయటికి రావడానికి వీల్లేదు. అది అక్కడే వాళ్ళు తిండి లేక నీళ్ళు లేక చనిపోయి అట్లా యాత్ర ముగించుకుంటారు అన్నమాట. కనుక ఈయన సువార్త చేస్తున్నాడు కనుక ఈయన చేసే పరిచర్య ఆపాలా అని అతనికి పనిష్మెంట్గా డేవిడ్ లివింగ్స్టన్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారంటే ఒక గుహలో పడేస్తారు తీసుకెళ్ళి. అంటే తప్పు చేస్తే తీసుకెళ్ళి ఎవరిని అంటే ఎవరైనా నరహత్య చేస్తేనో లేకపోతే మరి ప్రభుత్వం ఆ చీఫ్ యొక్క మాట వినకపోతేనో లేకపోతే ఇతరులకి నష్టం చేస్తుంటేనో వాళ్ళకి వచ్చే ఆ శిక్ష తీసుకెళ్ళి ఆ గుహలో పడేస్తారో అలాంటి శిక్షను ఎవరికి వేస్తారంట? డేవిడ్ లివింగ్స్టన్కి వేస్తూ వచ్చారు. తను తీసుకెళ్ళి గుహలో పడేస్తే వాళ్ళు అనుకున్నమాట ఇంకా తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అంటున్నారు, ఈ క్రైస్తత్వం ఇంకా ఆగిపోయింది అంటున్నారు అన్నమాట. కానీ ఒక అద్భుతం జరిగింది అక్కడ. అంటే ఆ గుహలో స్నేక్స్ ఉండి, చనిపోయిన శవాలు ఉండి, కంపు కొట్టింది. కనుక ఎవరు పోయిన వాళ్ళు ఎవరు బయటికి రాల. ఏం దేవుడు అద్భుతంగా వాటన్నించి కాపాడి ఆ గుహలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే బయట మళ్ళీ గాస్పెల్ చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే వీళ్ళకి వింత అనిపించింది. అంటే ఈ గుహలో పడేసిన ఏ వ్యక్తి కూడా బయటకు వచ్చి
బతికిన వాళ్ళు ఎవరు లేరు, ఈ ఒక్కడే బతికాడు కాబట్టి ఈయన దేవుడు అని చెప్పేసి పూజించడానికి స్టార్ట్ చేశారు. ఎవరిని? డేవిడ్ లివింగ్స్టన్ని. తను అన్నాడు, వాళ్ళు పౌలు బర్నబాలు కానీ వాళ్ళు దేవతలుగా వాళ్ళు పూజించడానికి వచ్చినప్పుడు, మేము దేవతలం కాదు, దేవుడిని సువార్త చెప్పే మీలాంటి వాళ్ళమే అని చెప్పేసి వాళ్ళు ఎట్లా చేశారో అట్లాగా డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళకి గాస్పల్ చెప్పాడనమాట. గాస్పల్ చెప్పి, నన్ను దేవుడే మీ దగ్గరికి పంపించాడు, ఇంతకాలం మీరు వినలేదు, మీకు మేలు చేస్తూ వచ్చాము, తీసుకెళ్ళి నన్ను చనిపోవాలని చెప్పి మీరు ఆశించారు, అయినా సరే నేను మిమ్మల్ని ద్వేషించడంలా, మీ మీద నాకు కోపం లేదు, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే మీకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ప్రభువారు యేసు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను మీ విషయమై కన్సర్న్ కలిగి ఉన్నా, మీ దేశం కొరకు నేను ఉన్నాను, నేను వచ్చిందే మీ దేశం కొరకై అని చెప్పి వాళ్ళ కొరకే పోరాడుతూ వచ్చాడు. అప్పట్లో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలామంది మనుషుల్ని కొనటం అంటే అప్పుడు బానిసత్వం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆఫ్రికాలో మనుషులను కొని వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వాళ్ళని తీసుకొచ్చేవాడు. వాళ్ళు ఇక్కడ బానిసలుగా ఉండిపోయేవాళ్ళు అనమాట. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి రిచ్ పీపుల్కి అనమాట. డేవిడ్ లివింగ్స్టన్ అది చూసిన తర్వాత చాలా బాధపడి దాన్ని ఆపటానికి చాలా ప్రయత్నం చేశాడు, ఏడ్చాడంట బాగా. ఇంత దాసత్వం వీళ్ళకి, వీళ్ళేంటి మనుషులను అమ్ముకోవటం ఏంటి అని చెప్పేసి దాన్ని స్టాప్ చేయించాడనమాట. కనుక అట్లా వాళ్ళు పోరాటం ద్వారా తను చేసిన పరిచర్ని బట్టి ఆఫ్రికాలో చాలా కంట్రీస్ అంటే 0 క్రిస్టియానిటీ నుంచి 80% క్రిస్టియానిటీకి వచ్చారు. ఆయన సౌత్ ఆఫ్రికా తిరిగాడు, తర్వాత నేనున్న దేశం పేరు బోట్స్వానా, అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మా పక్క దేశం జింబాబ్వే, అక్కడికి వెళ్ళాడు, జాంబియాకి వెళ్ళాడు, మలావీకి వెళ్ళాడు, మొజంబిక్కి వెళ్ళాడు, టాంజానియాకి వెళ్ళాడు. కనుక ఈ సదరన్ పార్ట్ అంతా కూడా తను కాలినడకతో నడిచారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకి వెహికల్స్ కూడా పావు, అది డెజర్ట్ ఏరియా అనమాట. కాలినడకతో తన బృందం వెళ్ళి కనుక దప్పికతో కనుక చనిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కానీ దేవుని పని ఆపల. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అనుకుంటే ఇక్కడ నుంచోవడం మంచిది కాదు, వీళ్ళు నన్ను చంపబోతున్నారు, నా మాట వింటం లేదు, వీళ్ళు మూర్ఖులు అనుకుంటే ఈ దినాన అన్ని దేశాల్లో క్రిస్టియానిటీ 80% వచ్చిండేదా? కాదు. కనుక పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూడటం నేర్చుకోవాలా, పారిపోవటం కాదు. అది శ్రమదినం నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకనబడవుతావు. కనుక నువ్వు పరిగెత్తడం పారిపోవడం నేర్చుకున్నావంటే నీ జీవితాంతం పారిపోతూనే వస్తావు, ఎక్కడ నువ్వు నిలబడలేవు. నిలబడటం నేర్చుకున్నావంటే నీతిమంతులు సింహం వలె ధైర్యం ఉంటాడు. కనుక ఇక్కడ నిల్చోవటం మంచిది కాదు, ఆ తలంపు రాకూడదు. దేవా నీ చిత్తమే నా ఇక్కడ ఉంటాం, నీ చిత్తం అయితే నేను చనిపోయినా పర్లేదు ఇక్కడే ఉంటాను. ఆఫ్రికాలో ఇప్పుడు ఏంటంటే ఇస్లామిక్